దేవుడు అవునా కదా? గోవిందా గట్టిగా గోవిందా పెట్టుకోండి ఒక్కసారి. ఇది దేని ముద్ర అంటారు. 2 కొమ్ములు గోముద్ర. మనం ఎవరిని పిలిచినా ఎన్ని నామాలు చదివినా శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటున్నాం. అంటే ఏంటి? ప్రతి నామానికి ఏమంటున్నాము? గోవింద గోవింద అంటున్నాం. అది గుంపులో గోవిందము. గుర్తుపెట్టుకోండి. ఇలా పడుకున్నప్పుడు పక్కన గోవింద అని అనుకోండి, గోవింద అంటారు. నిజంగా గో అనే శబ్దం మనసులో ఉందా? లేదు. బయట లేదు. ఆవులు రోడ్డు మీద తిరుగుతున్నాయి, మనం పట్టించుకుంటున్నాం. మన అందరూ అబద్ధపు జీవితాలు ఉన్నామా లేదా చెప్పండి? గోవిందానండి గోవింద అన్నా ఒకటే పోతాయే పాపాలన్నీ. మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలు కంఫర్ట్ స్వాపాలంటే గోవింద అనే నామస్మరణం నాటి నుంచి మనం పవర్ఫుల్ గా చెప్తే ఆతృతగా నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు స్వామి, మిగిలిన జీవితం ఎలా నేను ధన్యతం చేసుకొని పడుకున్న జీవితం తిన్నాను పడుకున్నాను అన్ని రకాల చాకరీలు చేస్తున్నాను, దేనికి ఉపయోగపడాల, కానీ ఇక నుంచి మిగిలిన జీవితాన్ని పడుకున్న సాధన చేయాలని అని మనం గోవుతో పడుకుంటే ఈత చుట్టూ వైతన్యతని దాటిపజేస్తుంది. ఆ వైతన్యత ఎక్కడ ఉండదు, మన శరీరంలోనూ ఉంది. చీము, నెత్తులు, ఎముకలు, నానా రకాల దుర్గుణాలు, జీవరాశులన్నీ ఉన్నాయి. ఈ లోపల పనిచేయింది ఆత్మ. ఈ ఆత్మకు బయట విముక్తి కావాలంటే ఇది వైతన్యతని దాటించాలి. ఈ ఆత్మ బయటికి రావాలంటే దీన్ని దాటేయాలి. దీన్ని దాటాలంటే ఈ శరీరం బతికినంత కాలము గోసేవ చేసుకోవాలి. గోసేవ చేసుకుంటేనే గోతో పట్టుకుంటే లెక్క. మరణించేంత వరకు ఈ శరీరము గోసేవ చేస్తూ ఉంటే అది గోతో పట్టుకుంటే లెక్క. అప్పుడు ఈ ఆత్మకి విముక్తి కలుగుతుంది. డైరెక్ట్ గోలోకాన్ని వెళ్తాడు. ఇది గరుడ పురాణంలో యమధర్మరాజు కూడా దానికి ముద్ర వేసేస్తాడు. ఏ ముద్ర? గోముద్ర.